హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేలో జాబ్ సాధించాలనుకుంటే ఈ సంవత్సరం మీకైతే చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. 1,00,000కి పైగా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అది గ్రూప్ డి అయినా కానీ, ఎన్టీపీసీ అయినా కానీ, జేఈ అయినా కానీ, ఇలా చాలా వాటిలో ఆల్రెడీ ఇప్పటికే మనకి ఏఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసాయి. ఈ యొక్క మంత్ 15th నుండి మనకి ఆర్పీఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. దీనికి కూడా ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోండి. మీరు 10th పాస్ అయినా, ఐటీ ఉన్నా, డిప్లొమా ఉన్నా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా ఎవరైనా కానీ ఖచ్చితంగా వీటికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే మనకైతే రాబోతుంది అన్నట్టు. ఖచ్చితంగా వీటిని అయితే మిస్ అయితే అవ్వకండి. చాలా చాలా మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క యూఎఫ్జే నుండి ఆఫ్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి నల్గొండ జిల్లాలో బీటీ కాలనీలో ప్రెసెంట్ అయితే ఉండడం జరిగింది ఇన్స్టిట్యూట్ అనేది. అండ్ మీకు వచ్చేసి ఫస్ట్ జాయిన్ అయిన 50 అడ్మిషన్స్ కి 10,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ కోచింగ్ 3 months ఉంటుంది. 1 month మొత్తం రివిజన్ సెషన్ ఉంటుంది. ఎగ్జామ్స్ పెట్టడం, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అర్థం కాని టాపిక్ మళ్ళీ చెప్పించుకోవడం, ఇలా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి ప్రెసెంట్ 25% డిస్కౌంట్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే కోచింగ్ తీసుకొని ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్ కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే గ్రూప్ డి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లేచకుండా ప్రతి డీటెయిల్స్ తెలుసుకుందాము స్టెప్ బై స్టెప్ గా. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఒక నోటిఫికేషన్ గురించి పర్ఫెక్ట్ గా నెట్ తెలుసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆర్పీఎఫ్ గురించి డిస్కస్ చేసాం, అది ఈ మంత్ లో వస్తుందని తెలుసు. గ్రూప్ డి కూడా 10th బేస్ స్టాండర్డ్ ఉంటుంది, ఐటీఐ బేస్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి వేకెన్సీ కూడా అలానే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏఎల్పీలో ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళకి ముందు రోజుల్లో వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే వేకెన్సీ అనేది ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువగా ఖాళీలు అయితే ఉండడం జరిగింది అన్నట్టు. ఓకే, కాబట్టి అది ఒకసారి గమనించండి. సో లేట్ చేయకుండా ప్రతిదీ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను. మళ్ళీ ఓకే, నిదానంగా లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకి ప్రతి ఒక్క జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడైతే వస్తుంటాయి అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి గౌట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ పైకి స్క్రోల్ చేస్తే మనకి అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇక్కడ అప్కమింగ్ నోటిఫికేషన్ లో చూడండి, ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఇలా అయితే చాలా ఉండడం జరిగింది కదా, ఎంటీఎస్ కానీ ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ భాగంగానే మనకి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ డి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చేస్తే లాస్ట్ వరకు కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా లెవెల్ 1 పోస్ట్, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి గ్రూప్ డీలు మనకి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఆ మంత్ లో స్టార్ట్ అవుతుంది 2024. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ప్రతిదీ కూడా మళ్ళీ మీకు అయితే త్వరలో అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను. సో ఇది దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారంటే అఫీషియల్ గా ఇచ్చినటువంటి మనకి నోటీస్ అన్నట్టు ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏదైతే లెవెల్ 1 ఉంది చూసారా ఇక్కడ. సో ఈ లెవెల్ 1 కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది మేము అప్లికేషన్ డేట్స్ ఇవ్వడానికి మేము బ్యాక్ ఎండ్ లో మేము ఏం చేస్తాము, వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయి పలానా డేట్ కి అయితే చూస్తాము. సో ఆ వేకెన్సీస్ అనేది OIRMS కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతకి వాళ్ళైతే దానికి అప్రూవ్ అయితే ఈ మంత్ పర్టికులర్ డేట్ లో చేయాలి. సో అలా అని చెప్పేసి ప్రపోజల్ అనేది మేము సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ఇలా చెప్తూ వచ్చారు అన్నట్టు. ఇది అఫీషియల్ గా వచ్చినటువంటిది. సో అది పెద్దగా మనకి ఇప్పుడు ఏం దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్, అక్టోబర్ అని గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ అనేది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఏంటంటే మినిమం 18 years ఉండాలి, లాస్ట్ వచ్చేసి 33 years అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే మనకి ఎక్స్ట్రాగా ఏంటంటే కోవిడ్ రిలాక్సేషన్ 3 years కూడా ఇస్తున్నారు. దాంతో పాటుగా అంటే 3 years అనేది ప్రతి ఒక్కరికి జనరల్ కానీ ఓబీసీ కానీ ఎవరికైనా 3 years అంటే 36 years వరకు ఉంటుంది లాస్ట్. దానితో పాటుగా మనకి ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఉంటుంది. అంటే 36 ప్లస్ 3 అంటే 39 అన్నట్టు. ఇదే 33 ప్లస్ 3 అంటే 36 వరకు కామన్ అందరికీ ఉంటుంది. దాంతో పాటు ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఏదైతే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళని బట్టి మనకైతే ఒక్కో కేటగిరీగా వాళ్ళకైతే డివైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th కి ఎవరైతే పాస్ అయిపోతారో 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ అండ్ డిప్లొమా బేస్డ్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు. ఐటీఐ అండ్ డిప్లొమా ఎవరైతే చేస్తారో వీళ్ళకి బెటర్ పోస్టులు ఉంటాయి అన్నట్టు. కాబట్టి అది ఒకసారి గమనించండి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ 500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మనకి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది 500 అనేది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్స్ ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా
250 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఇది ఒకసారి మీరు అయితే గమనించండి. అంటే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాతకి మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ అనేది అసలు ఏముంటుంది అనేది మనకి తెలియాలి ఖచ్చితంగా. సిలబస్ అనేది తెలుసుకుంటే మనం ఈజీగా సో మనం క్రాక్ చేయొచ్చు. ఫస్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అంటే ఆప్టిట్యూడ్ అంటాం, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకేనా, ఇక్కడ అర్థమెటిక్ అనమాట అది. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. 100 మార్క్స్ 90 మినిట్స్ టైం ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 0.33 అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. 3 రాంగ్ అయితే 1 మార్క్ అయితే మైనస్ అయిపోతుంది. అదొకసారి మనం గమనించాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళకి 40% రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 30% అయితే మినిమం ఎగ్జామినేషన్ క్వాలిఫై కావడానికి రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏదేమైనప్పటికీ కానీ గ్రూప్ డి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకి ఇప్పుడు యాప్లో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను వీడియో చేసే రోజు కనుక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే 1500 కంటే తక్కువ అమౌంట్లో అయితే రావడం జరుగుతుంది. 3 months వ్యాలిడిటీకి 1150 రూపీస్ అయితే ఉండడం జరిగింది. అదే 6 months వ్యాలిడిటీకి ప్రెసెంట్ నేను వీడియో చేసేటప్పుడు 2500 ఉంటే ఇప్పుడు వచ్చేసి మీకు 1924 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఆఫర్ ఉండడం జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు అయితే ఉంటాయి అన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే చెక్ చేద్దాం. మేల్ క్యాండిడేట్స్ లో వచ్చేసి మనకి 35 kgs బ్యాగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చి మనం 100 meters అయితే మనం అయితే 2 minutes లో మనం ఏదైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ స్టేజ్ 2లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ రన్ అయితే ఉంటుంది, 1000 meters ఉంటుంది, 4 minutes 15 seconds లో మనం అయితే రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ వచ్చేసి 20 kgs బ్యాగ్ ఉంటుంది, 100 meters 2 minutes లో వీళ్ళు చేయాల్సి ఉంటుంది అన్నట్టు, రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకి వచ్చేసి ఏంటంటే 1000 meters వచ్చేసి 5 minutes 40 seconds లో చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇక్కడ గ్రూప్ డిలో అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి ఏంటని మనకు ఒక అవగాహన రావడం కోసం మనం ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో అది మనకి చాలా పోస్టులు ఉంటాయి. ట్రాకింగ్ మెన్ గానీ ఉంటుంది, అసిస్టెంట్ ఉంటుంది, షెడ్ లోకో షెడ్ ఉంటుంది, అండ్ హాస్పిటాలిటీ ఉంటుంది, అసిస్టెంట్ ఉంటుంది. ఏ ఒక్క నోటిఫికేషన్ లో కూడా ప్రతి దాంట్లో డిఫరెంట్ మనకి కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిలో కూడా మనకి ఏదైతే అసిస్టెంట్ ఉందనుకోండి, అసిస్టెంట్ పాయింట్ మెన్ అని ఉందనుకోండి, పాయింట్స్ మెన్ అని. సో అది వేరే దాంట్లో కూడా ఉంటుంది, కాకపోతే ఆ పొజిషన్ అనేది మారుతుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఏదైతే అసిస్టెంట్ ఉందో అక్కడ మేనేజర్ టైప్ లో అలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఏదైనా మనకి పైన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, మనము ఒక స్టేజ్ వరకే ఉంటుంది అన్నట్టు. ఇది లెవెల్ 1 సంబంధించింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి శాలరీస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బేసిక్ పే వచ్చేసి మనకి 18,000 ఉంటుంది. ఇంకా మనకి టీఏడిఏలు, హెచ్ఆర్ఏలు ఇవన్నీ కలిపి కూడా గ్రాస్ పే వచ్చేసి మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి 28,512 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే గ్రూప్ డి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇప్పటివరకు మనం గ్రూప్ డి సంబంధించినటువంటిది ప్రతిదీ క్లియర్ గా తెలుసుకున్నాం. ఒక నోటిఫికేషన్ మనకి ఏమేం కావాలి అని అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఏదైతే మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉందో కూడా తెలుసుకున్నాం. సో చూసారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవన్నమాట. సో ప్రతి డీటెయిల్స్ కూడా మీరైతే తెలుసుకున్నారు కదా. సో ఇంకా ఏం కావాల్సిన ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే నల్గొండ జిల్లాకు వచ్చేసేయండి. 7674924416 నెంబర్, అదన్నట్టు విషయం. ఓకే, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఎన్టీపీసీ గురించి అండ్ అదేవిధంగా జేఈ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.